ఈ టైంలో కేబుల్ బ్రిడ్జ్ దగ్గర ఏం చేస్తున్నావు తెలుసా? చిన్న రైడ్కి వెళ్తున్నాం. ఆ రైడ్ ఎక్కడికో చెప్తా వినండి. ఫస్ట్ అయితే అనంతగిరి హిల్స్ వెళ్దాం అని చెప్పి ప్లాన్ చేసాం. వెదర్ అయితే మాత్రం చాలా బాగుంది. చూడండి, అంత క్లౌడీగా వెదర్, మొత్తం రైనీగా ఉంది. రెయిన్ పడేటట్టే ఉంది. రెయిన్ పడితే మాత్రం ఇంకా బాగుంటుంది. ఎందుకంటే డ్రైవ్ చేస్తున్నప్పుడు చిన్న చిన్న స్లోగా రెయిన్ పడినప్పుడు డ్రైవ్ చేస్తే ఎంత బాగుంటుందో చెప్పండి. అసలు ఆ ఫీలే వేరు. బైక్ రైడ్లో మెయిన్గా ఆ టెంపరేచర్లో, ఆ వెదర్లో అలా డ్రైవ్ చేస్తే మాత్రం చాలా పీస్గా అనిపిస్తుంది. నీ అమ్మ 80-70లో కొట్టుకెళ్ళినా సరే. నిజం చెప్పాలంటే మార్నింగ్ వరకు ప్లాన్ ఏం లేదు. సడన్గా ఈరోజు ఆఫీస్ లీవ్ కదా, ఇంకా ఒకటి కాల్ చేశాడు. కాల్ చేసి ఏం చేద్దాంరా అని అడిగేసరికి ఇంకా ఆలోచించి ఎందుకు ఎక్కడికైనా పోదామని నేను డిసైడ్ అయిపోయాను. వెంటనే అప్పుడు స్టార్ట్ అయ్యాం. డైరెక్ట్ ఇంకే దగ్గర ఎందుకులే, అనంతగిరి వెళ్దాం, ఆ వెదర్ షాట్ చాలా బాగుంది కదా అని చెప్పి మా ఫ్రెండ్ వాడు అన్నాడు. ఇంకా అప్పటికప్పటికి బైక్స్ సెట్ అయిపోయి, నా దగ్గర బైక్ ఉంది కదా, అలాగే మా ఫ్రెండ్స్ దగ్గర ఒక 3 బైక్స్ ఉన్నాయి. మొత్తం మేము ఒక 6 ప్లస్ ఇంకొక 2 వాళ్ళ బైక్ మీద వస్తున్నారు. మొత్తం 8 మంది ఇక్కడ స్టార్ట్ అయితే ఇప్పుడు ఏ టైంకి వెళ్తామని చెప్పేసి అసలు సర్లే టైం ఏముందిలే, ముందైతే వెళ్ళిపోవడం కావాలి. హ్యాపీగా వెళ్ళిపోయామంటే ఇందాక ఏమైనా చేసుకోవచ్చు. కానీ నాకు హైదరాబాద్లో మెయిన్గా ఈ ప్లేస్ చాలా ఇష్టం. మెయిన్ ఏంటంటే అసలు ఈ రోడ్డు మొత్తం చూడడానికి చాలా అసలు నాకు సేమ్ ఫారెన్ ఫీల్ వస్తుంది. లుక్ అయితే మాత్రం బాగా అనిపిస్తుంది. మొత్తం యాంబియన్స్ మెయిన్గా ఈ రోడ్ చూసారా, రోడ్ మీద డ్రైవ్ చేస్తున్నప్పుడు అయితే మొత్తం స్ట్రైట్గా బిల్డింగ్స్ చాలా బాగుంటాయి. అండ్ ఆల్సో ఇక్కడ టర్నింగ్ తీసుకునే కూడా చాలా నీట్గా ఉంటుంది ఏరియా అంతా. మొత్తం ఇలానే ఉంటే మన హైదరాబాద్, తెలంగాణ అంతా ఎంత బాగుంటుంది చెప్పండి. ఇంకా వేరే లెవెల్కి వెళ్ళిపోతాం మనం కూడా ఫారెన్ కంట్రీస్లాగా. చూద్దాం ఎప్పుడు డెవలప్ అవుద్దాం, ఏమవుద్దాం. మన రాజకీయాల గురించి మాట్లాడుకునే టైం కాదండి ఇది. హ్యాపీగా రైడ్ని అయితే ఎంజాయ్ చేయాలి. ఏం చేస్తాం, హ్యాపీగా బోర్ కొట్టకుండా మంచి ట్రిప్కి వెళ్ళాలి. ఈసారి ఈ ట్రిప్ అయిపోయింది కానీ నెక్స్ట్ టైం ఏదైనా మంచిగా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా. ఈసారి మంచిగా ఏదైనా ఒక బీచ్కి ఆంధ్ర ట్రిప్ వేద్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్తో కలిపి. కారు ఉంటే కారు, లేదా బైక్స్ అయితే బైక్స్. చూద్దాం. వచ్చేసాం. ఇన్ఫినిటీ ఛానల్ అన్న ఛానల్ పేరు చెప్పు సార్. సార్ నువ్వు లైక్ చెప్పు, మనోడు సబ్స్క్రైబ్ చెప్తాడు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అన్నా నువ్వేమైనా చెప్తావా మన వీడియో కొట్టండి. మనం ఇప్పుడు ఎక్కడున్నామన్నా? ఇక్కడ నుంచి అనంతగిరి హిల్స్ ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? గొడుగు అయిపోయాడు. గొడుగు ముందే పంపించాం. గొడుగు లెట్స్ గో. హాయ్ చెప్పన్నా. ఏదైనా కంటెంట్ ఇవ్వన్నా మాకు. అక్కడ చాలా వచ్చాయి. దాచావా? కుప్పలు కుప్పలుగా దాచావు. ఇప్పుడే మా వాళ్ళకి పెట్రోల్ అయిపోయింది. ఇక్కడ పెట్రోల్ బంక్ ఆయన 2 నిమిషాలు టిఫిన్ తినేసి రైడ్ స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. ఫుల్ ఏ మాటగా మాట చెప్పాలి కానీ బ్రో, అసలు ఈ రోడ్లో డ్రైవ్ చేస్తుంటే మాత్రం వేరే లెవెల్ ఫీల్. కానీ చూడండి, అసలు ఆ వెదర్కి సంబంధించినట్టు పర్ఫెక్ట్గా సింక్ అయింది రోడ్ అంతా. అసలు మెయిన్గా వెళ్తుంటే మాత్రం చల్ల గాలి వేస్తుంది, దానికి తోడు చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి మధ్య మధ్యలో. ఆ చినుకులు ఇంకా భలే అనిపించింది. బాగుంది, మంచి ఫీల్. వైబ్ అయితే మొత్తం ఈరోజు మాత్రం నెక్స్ట్ లెవెల్. నిజంగా ఎవరు చెప్పాడే కానీ ఈరోజు అసలు మార్నింగ్ స్టార్ట్ అయ్యి చాలా మంచి పని చేసాం. వచ్చిన ట్రిప్ కూడా చాలా రోజుల తర్వాత ఈ ఎండాకాలంలో ఎండలకు వస్తాం అనుకున్నాం, కానీ లక్కీగా మాకు వెదర్ బాగా సపోర్ట్ చేసింది. దెబ్బకి అసలు మంచి థ్రిల్ వచ్చింది రండి. రైడ్ మాత్రం చాలా బాగా అనిపించింది. కానీ అక్కడికి వెళ్ళా చూడాలి ఎలా ఉంటుందో. హంపి హిల్స్ వెళ్ళిన తర్వాత మ్యాక్సిమం వర్షం అయితే పడకుండా ఉంటే చాలు. ఇలా చిన్న చిన్నగా ఉన్నంత చాలా బాగుంటుంది. సడన్గా పెద్ద వర్షం పడిపోయింది అనుకోండి, అదో బాధ. తడిచినప్పుడు బాగానే ఉంటుంది, తడిచి ఎంజాయ్ చేస్తాం, బాగా ఆడుకుంటాం. కానీ తడిచిన తర్వాత ఒకసారి మళ్ళీ తడిబట్టలతో రిటర్న్ రావడం కొంచెం కష్టం. ఏంటి దగ్గరే కాదు కదా, మేము ఆల్మోస్ట్ 60+ కిలోమీటర్స్ ఉంది. మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం కదా, హైదరాబాద్ మెయిన్ రోడ్ నుంచి. చూడాలి, దేవుడి దేవుడు వర్షం పడకపోతే అదే చాలు. చినుకులు పడాలి, వర్షం మాత్రం వద్దు. వీళ్ళు మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వట్లేదు, ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు బాగా. వీళ్ళు పని బాగుంది. బాయ్ బ్రో.
ఏయ్ చూడండి మొత్తం మనోలే, మొత్తం ఈ 3 బైక్లు ఇంకిద్దరు ఉన్నారు వెనకాల ఎక్కడో ఉన్నారు, స్లోగా వస్తున్నారు అనమాట. వాళ్ళు బైక్ ఏదో ప్రాబ్లం అంటే అక్కడ ఎక్సరికి పడట్లేదు అన్నారు. పాపం మరి ఆ సంగతి వాళ్ళు ఎప్పటికి వస్తారో మేము ఎప్పటికి వెళ్తామో చూడాలి. వెళ్ళిన తర్వాత మినిమం నాకు తెలిసి వాళ్ళు వచ్చినట్టుకి మేము వెళ్ళిపోయిన 1 అవర్కి వాళ్ళు రారు, ఆ తర్వాత వస్తారు. వీళ్ళ పని మాత్రం బాగుంది, ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ బాగా అనిపించింది దాన్ని మొత్తానికి, మంచి థ్రిల్. వాళ్ళకి వెళ్ళిన తర్వాత చూడాలి, నిజంగా అనుకున్నట్టు బాగుంటే మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఈరోజు మంచి ప్లాన్ ఉంది ఇది, కానీ రైడ్ మాత్రం ఈరోజు బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తే నెక్స్ట్ మళ్ళీ ఇస్తాను. మంచిగా ప్లాన్ చేసి రికార్డ్ చేసుకొని మంచి వీడియో అప్లోడ్ చేయాలి, పక్కగా చూద్దాం. మా వాళ్ళు ఇప్పుడే ఫోటోషూట్ కోసం ఆగిళ్ళు. బొచ్చులో ఫోటోలు లేదు. ఫోటోషూట్లు ఇక్కడ కాదు, వాడి వినంగా చేసుకుందాం. వాడికి ఫోటో అంటే తీయండి, అడిగి అదే స్టిల్ వేసుకొని ఉంటున్నాడు ఆయన. ఇలాంటి వాళ్ళని ఏదైనా ట్రిప్కి వస్తే ఇలాంటి వాళ్ళని చాలా దూరం పెట్టాలి. 24 గంటలు ఫోన్లు. ఇలాంటి వాళ్ళని ఎలిమినేట్ చేయాలండి, అలాంటి వాళ్ళని ఎలిమినేట్ చేసి పడేయాలి ఇలాంటి ట్రిప్లలో. అటు వెళ్ళాలి ట్రెక్కింగ్. ఫైనల్గా ట్రెక్కింగ్ స్టార్టింగ్ పాయింట్కి వచ్చేసాం, ఇంకెక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి బస్సులో ఉదయం ఏదో కొండ ఎక్కుతుంటే మినిమం గ్యారంటీ కోసం నువ్వు ఏదో ఫోటో వీడియో దండం పెట్టుకుందాం అనుకున్నావు. భక్తి కాదు, భయం ఎక్కువ, అందుకే భక్తితో కూడిన భయం అది. మినిమం గ్యారంటీ, మొక్కుకుంటే ఏం కాదని. దిగుదామా మనం? స్టార్ట్. ఇప్పుడే వచ్చినాం అనంతగిరి హిల్స్కి. ఇప్పుడే స్టార్ట్. కిందనే ఉంటారు. ఎవరికైనా తొందర దిగాలని ఆశ ఉంటే చెప్పండి, నెట్ ఎత్తా తంతే అటు వాడతారు. ఒకటే తను ప్లాస్టిక్ షూస్. యశ్వంత్ అన్న వర్ణన ఒక్క తన్నుతాను అడ్డంగా వాడతాడు. అన్నా ఎవరిని ఇవ్వాలి యశ్వంతనా, మనకు భయం ఎక్కువైంది. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి వాచ్ టవర్ ఎక్కడ వాచ్ టవర్ అవుపిస్తలేదు. పిలుస్తున్నారు నిజరా బాబు, ఈ సాహే అనే పేరు అసలు చాలా డేంజర్గా అనిపిస్తుంది. ఎక్కడ చూసినా ఇదే పేరు. ఆ పేరు పెట్టిన వాళ్ళందరూ కూడా భలే కామెడీగా డేంజర్గా ఉంటారు, తేడాగల్లాగా. అమ్మో ఇది మరి హైలైట్ అసలు. ఏంటి చిన్న వాటర్ ఫాల్స్ ఇది? కష్టంగా ఉన్నా అన్న ఇక్కడ చూసుకొని ఎక్కువ. నువ్వు కొండలు ఎప్పుడు ఎక్కినావు? కెమెరాతో పాటు వెళ్ళిపోతాయి. నేను 12 కిలోమీటర్స్ ట్రెక్ ఎక్కాను. కొత్త ఎఫెక్ట్ వచ్చింది. నీలి రంగు జలక ఎక్కడం కొంచెం కష్టమే. ఇదంతా ఒకప్పుడు మీ తాత ఎంత పెట్టి కొన్నాడు? జస్ట్ 5 రూపీస్. ఎందుకు అమ్మాడు మీ తాత ఇదంతా? సిగరెట్ డబ్బులు లేక అమ్మేశారు. సిగరెట్కి అప్పట్లో బీడీకి డబ్బులు లేక మా తాతయ్య గారి పొలాలు మొత్తం నిజంగా
ఇప్పుడు ఇది ఉండుంటే మీ పరిస్థితి రిచ్ రిచ్ అన్న అమ్మేస్తాడు ఇప్పుడు అన్న పెట్టాడు. నేను అమ్మేస్తాను సేల్ చేసేస్తా ఇప్పుడు అన్న సిగరెట్లకు డబ్బులు లేక అన్న అమ్మేస్తాడు నో సిగరెట్ సిగరెట్స్ కాదు చెప్తా ఆగరే మీ అమ్మకి చెప్తాను ఆగరే వైరల్ అయిపోతాయి. సేల్ సేల్ చేసేస్తా అప్పుడు తాత సేల్ చేసిండు, ఇప్పుడు నువ్వు సేల్ చేస్తావు అన్న. స్టార్ట్ చేయలా స్టార్ట్ చేయడానికి వచ్చాడు చేయడానికి వచ్చాను చేస్తా వాటర్ అటు ఇటు ఎటు పోతుంది? కిందకి పోతుంది. ఈ వాటర్ ఫాల్స్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇక్కడ మీ తాత ఒకప్పుడు దానికే వాడారు, ఇప్పుడు ఈడు వాడతాడు. తాతగారే వాడు. అంతేకాదు మేము ఉన్నాం అన్న. అన్న అనంతగిరి హిల్స్ ఎట్లున్నది? ఎట్టున్నా అన్న? వరస్ట్గా ఉంది. బను అన్న ఎట్టున్నా అన్న? పర్లేదు పర్లేదు. లవర్స్ వచ్చి ఎంజాయ్ చేయడానికి, సింగిల్స్ వచ్చి బాధపడడానికి, ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి ఫ్యామిలీ పనులు చేసుకోవడానికి మస్తు సుఖంగా ఉన్నది. మందు తాగడానికి దెబ్బలకి ఎట్లున్నా అన్న అనంతగిరి హిల్స్? మస్తుంది మస్తున్నది. మస్తుంది. లవర్లతో వస్తే బాగుంటుంది. లేదు సింగిల్ ఆంటీతోనే రావాలి. ఆంటీ లవర్. అన్న ఎలా ఫీల్ అవుతున్నావు? నా మనసుకు ఎంతో ఆహ్లాదంగా అనిపించినది. ప్రకృతి ఎలా ఉంది? ప్రకృతి చాలా విశాలమైనది మన మనసులాగా. వీళ్ళ యాశాలకి ఏం తక్కువలే. ప్రతి గ్రూప్ ఇలాంటి దోలన కొడుకులు మాత్రం ఎంతో కొందరు ఉంటారు బ్రో, పక్కా ఒక్కరైనా ఉంటారు. మా దాంట్లో ఉన్నది పక్కన నీట్ గడిచకుండా వాటర్ వాష్ నుంచి ఆ వాటర్ నుంచి రావడం అవసరం. కాలు చేతి పడితే మూతి పాలు రాలుతాయి, అవసరం అంటారు మనకి. కరెక్ట్గా ఈవినింగ్ టైం అయింది. ఈ టైంలో మాత్రం ఇక్కడ వెదర్ ఇచ్చి పడేసింది, సూపర్గా ఉంది. కరెక్ట్ ఫొటోస్ తీసుకుని మాత్రం చాలా బాగా వచ్చింది. ఇక్కడ ఫొటోస్ మాత్రం బాగా వచ్చింది. మంచి చిన్నగా చిన్న ఫొటోస్ ఫోటోషూట్ చేసుకొని లైట్గా వీడియోస్ తీసుకున్నాం. భలే అనిపించింది. వినయ్ మాత్రం మంచి ఫామ్లో ఉన్నాడు అసలు, మామూలుగా దా అంట. గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, మర్చిపోకండి. నెక్స్ట్ ఒక మంచి వీడియో వస్తుంది 1 వీక్లో, మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్. ఛానల్ పేరు మర్చిపోకమా, బజ్జింగ్ బన్ను. మళ్ళీ కలుద్దాం.